అందరికీ నమస్తే. ఇద్దరు కాదు ముగ్గురు ముక్కోణంలో ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉంది. మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. ఇక్కడ ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. కేవలం బాగా పంపిణీలు కుదరకపోవటం వల్లనే వాళ్ళిద్దరికి మరలా గొడవ వచ్చింది అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. మరి బాగా పంపిణీలు అయితే నేను మంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు మంత్రిగా చేశాను. నా హయాంలో నేను ఎన్ని షాపులు పెట్టుకొని ఉండాల్సింది, నేను ఒక్క షాపు కూడా ఒత్తాసు పలకలేదు. ఎవరో చేసుకుంటారంటే ఇచ్చేసాం, కానీ మేము ఎప్పుడు వాటికి ఆశపడలేదు, కక్కుర్తి పడలేదు అంటూ బాలినేని వాసు గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వైన్ షాపుల్లో సగానికి పైగా వైన్ షాపులన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అంటూ బాలినేని గారు ఆరోపిస్తున్నారు. సో ఇక దామచర్ల గారి వర్షం, ఇప్పుడు ఆయన 2014లో 2024లో బాలినేని గారిని ఓడించి ఒంగోలులో తన హవాని నిరూపించుకున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. సో ఈయనేమో ఆరోపిస్తున్నారంటే, బాలినేని గారు మంత్రిగా ఉన్న టైంలో ఒంగోలు సిటీ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, కోటాను కోట్ల ఆస్తుల్ని స్థలాల్ని దోపిడీ చేశారు, కబ్జా చేశారు. పవర్ ఉందని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా ప్రాపర్టీస్ లాక్కున్నారు. ఆయన ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి మేము వదిలిపెడుతున్నాం, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి దామచర్ల గారు చేస్తున్నారు. అంటే పార్టీ మారారు కాబట్టి ఆయన తప్పు చేసినా కూడా మీ కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ఒప్పందం ప్రకారం ఒకళ్ళొకళ్ళు తప్పులు చేసుకున్నా వదిలేస్తారనమాట. సో అంతే కదా. సో ఇక వైఎస్ఆర్సీపీకి చుండూరు రవిబాబు గారు వీళ్ళిద్దరి మీద కూడా ఎగసిపడుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కమనాయకత్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి గతంలో మొట్టమొదటి నుంచి కాంగ్రెస్కి కావచ్చు, వైసీపీ కావచ్చు, మొదటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు. కొంత రెడ్లకి అంటే ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళకి హవా నడిచింది అప్పట్లో. సో ఇప్పుడు మరలా బాలినేని వాసు గారు ఎప్పుడైతే పార్టీ మారారో ఇక్కడ చుండూరు రవిబాబు గారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు బాలినేని గారు అసలుకి జనసేనలో ఉంటారా, బయటకు వస్తారా అనేది కూడా ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు ఒంగోలు ప్రాంతంలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జనసేనలో ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు 2029లో ఎన్నికలకి కూటమి మళ్ళీ సేమ్ కలిసి వెళ్తుందా, బీజేపీ ఎప్పుడైతే పక్కకు తొలుగుతుందో చంద్రబాబు నాయుడు జనసేనతో ఉండే ప్రసక్తి లేదంటూ కొన్ని టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఇలాంటి పోస్టులు నడుస్తూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, బీజేపీ తొలగిపోయిన తర్వాత బీజేపీని చూసి ఓట్లు పడతాయి కానీ పవన్ కళ్యాణ్ చూసి మాకు ఓట్లు పడవు అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. సో అందువల్ల బాలినేని వాసు గారికి రేపు మళ్ళీ ఇబ్బంది జరిగితే ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ వారి భార్యకి కానీ బాలినేని గారి భార్యకి కానీ ఒంగోలు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తారనే మాటలు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చుండూరు రవిబాబు గారిని నేను దగ్గరుండి గెలిపించుకుంటాను, టికెట్ ఆయనదే, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టికెట్ ప్రకటించాను నేను, అది చుండూరు రవిబాబు గారికి ఒంగోలు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడు, ఆయన గెలుస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఓ వేదిక మీద బలంగా చెప్పారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని గారు వచ్చినా కూడా టికెట్ మారుస్తారా, అభ్యర్థిని మారుస్తారా, ఆలోచించాలి మరి. సో మరి దామచర్ల గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకుడు చుండూరు రవిబాబు గారు నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. మరి బాలినేని వాసు గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు? ప్రకాశం జిల్లాలో బాలినేని వాసు గారు కంటెస్ట్ చేయాలంటే ఏ నియోజకవర్గాల మీద కంటెస్ట్ చేయొచ్చు? గిద్దలూరు అని గతంలో రకరకాల వాదనలు వచ్చాయి, దర్శి అన్నారు, అదేవిధంగా చీరాల అన్నారు. సో ఇప్పుడు చీరాల బాపట్ల నియోజకవర్గంలోకి వెళ్ళిపోయింది.
ఇక మరి ఒంగోలు నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే కూటమి నిబంధనల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఉండగా జనసేన నుంచి వాసు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, పోనీ ఎంపీగా కంటెస్ట్ చేస్తారా? ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ప్రకాశం జిల్లాలో నడుగుతా ఉన్నాయి. అసలు బాలినేని వాసు గారు ఎందుకు ఒకళ్ళ దగ్గరికి పోయి చేయి ఆపాల్సిన పరిస్థితిలో ఇవాళ ఎందుకున్నారు అనే మాటలు కూడా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ బాలినేని అభిమానుల్లో కూడా ఇలాంటి మాటలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాసు గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు, అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి దశలో. సో ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మంత్రిగా చేశారు. మరి ప్రకాశం జిల్లాలో ఆయన ఓ వెలిగినటువంటి నేత. ఆయన చెప్పింది వేదం. ఆయన టికెట్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి, వద్దంటే ఆగిపోవాలి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో ఎంతవరకు రాణిస్తారు? ఓ పక్క చుండూరు రవిబాబు గారిని అంటే వైఎస్ఆర్సీపీ కేడర్ని తట్టుకోవాలి, మరోవైపు తెలుగుదేశం మిగతా అన్ని జిల్లాల్లో వేరు, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో వేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరే గతంలో గత 15-20 ఏళ్ళ నుంచి పోటీ పడుతూ గెలుపోవటంలో చవి చూస్తున్నటువంటి వ్యక్తులు. మరి వీళ్ళిద్దరూకి పచ్చగడ్డిస్తే బగ్గుమనే పరిస్థితి, ప్రతి ఎన్నికలకు గొడవలు జరిగే పరిస్థితి, ఇప్పుడు కూడా కేసులు పెట్టుకుని ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వర్గాలు ఈ రెండు కూడా. అలాంటి ఒకే గొడుగు కింద కూటమిలో చేరారు. కానీ వీళ్ళ మాటల యుద్ధం ఆగుతుందా? ఆగటం లేదు. ఇప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వైరం పచ్చగడ్డేస్తే బగ్గుమాటంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని గారు దామచర్ల గారిని ఎదుర్కోవటం, ఢీకొనటం ఈయన బలం సరిపోతుందా? అసలు బాలినేని గారు వర్గం ఎంత, దామచర్ల గారు వర్గం ఎంత, చుండూరు రవిబాబు గారి బలం ఎంత? ఇది ఒంగోలులో తేలాల్సినటువంటి విషయం. ఇది తేలాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఫైటింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే ఒంగోలులో ఈ 3 పార్టీలు 3 నాయకుల బలాబలాలు ఏంటో తెలుస్తాయి. ఒకసారి ఎవరి బలం ఎంతో మీరు గెస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.